హలో గాయ్స్. సో ఈవినింగ్ అసలు ఏమైందంటే మమ్మీ వాళ్ళకి సమోసా తీసుకొచ్చాను. సమోసా తీసుకొచ్చాక సో మనకి ఏమన్నా తినాలి, బట్ మనం డైట్‌లో ఉన్నాం కదా అని చెప్పి సరే పాప్‌కార్న్ అయినా తిందామని చెప్పి పాప్‌కార్న్, కానీ ఇంట్లో చూస్తే గ్యాస్ అయిపోయింది. సో అట్లీస్ట్ రైస్ కుక్కర్‌లో అయితే వస్తది కదా అని చెప్పి రైస్ కుక్కర్ ఆన్ చేశాను. ఆన్ చేసి కొంచెం బటర్ అండ్ అందులో కొంచెం సాల్ట్ ఏసి మన యాక్టివ్ పాప్‌కార్న్ ప్యాకెట్స్ ఉంటే ఒక 2 ప్యాకెట్స్ ఏసాను. ఏసి మంచిగా కలిపాను, ఎందుకంటే కింద సాల్ట్ ఉంటుంది కదా. సో అందుకు మంచిగా ఫ్రై మిక్స్ చేశాను. మిక్స్ చేసాక నేనేమనుకున్నా అంటే లిడ్ పెట్టగానే మంచిగా వస్తాయి, ఇట్లా పైనుంచి ఇట్లా పొంగిపోతే సో చాలా బాగుంటాయిలే అనుకొని వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇక్కడ ఏమైందంటే టోటల్ రివర్స్ అయిపోయింది. సో నేను 5 మినిట్స్ అలా లిడ్ పెట్టి వదిలేశాను. సో 5 మినిట్స్ అది చూస్తే ఇలా మాడిపోయింది అనమాట. మొత్తం మాడిపోయింది. మాకు వచ్చిన పాప్కార్న్ ఇది అనమాట. కరెక్ట్గా 8 అంటే 8 పాప్కార్న్స్ వచ్చినాయి, మిగతాదంతా మాడిపోయింది. సో అస్సలు రైస్ కుక్కర్లో పాప్కార్న్ అనేది ట్రై చేయకండి ఎప్పుడు.